రైట్ ఇక వివరాలు చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పరిశ్రమను నడపడంలోనే కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిపై కార్మికులతో చర్చించామన్నారు. వీటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇక పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి బొత్స స్పందించారు. కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండాల్సిందిగా సూచించారు. గతంలోనూ ఎంతో పోరాటం చేశామన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. గత వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ పై అఖిలపక్షం పిలవాలని కోరినా జగన్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇక పవన్ వ్యాఖ్యలకు రీకౌంటర్ ఇచ్చారు బొత్స. అడ్డుకునే సత్తా ఉంది కాబట్టే ఒంటరిగా వెళ్లాలమ్మన్నారు. జోక్యం చేసుకున్న మండలి చైర్మన్ వేరే అంశానికి వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను. స్పష్టంగా అడుగులు ప్రైవేటీకరణ వైపు పడుతున్నాయి. అధ్యక్ష, బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటి మూసేశారు ఇటీవల. పర్మనెంట్ కార్మికులకి విఆర్ఎస్ ప్రకటించారు. అందుకే మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, శాసనసభలోను శాసన మండలిలోను ప్రైవేటీకరణ చేయొద్దు అని కేంద్రాన్ని కోరతా గానీ డిమాండ్ చేస్తా గానీ ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఒకవేళ లాసెస్ ఉన్నాయి, లాసెస్ ఉంటే బోర్డులో కూర్చొని డిస్కస్ చేసి డిఫరెంట్ యాంగిల్స్ లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కొంత ల్యాండ్ విచ్ వాళ్ళ దగ్గర ఉండే హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ లో కొంత ల్యాండ్ బ్యాంక్ ది 24 acres ఏదో ఉంది, దాన్ని సేల్ చేసి దాని నుంచి ఇన్ఫ్యూజ్ చేయాలా ఫండ్స్ అనుకుంటున్నారు. ఇంకోటి టాటాతో టైఅప్ చేసుకొని MOU టైఅప్ చేసుకొని అక్కడ ఒక అరేంజ్మెంట్ చేసుకొని డెవలప్ చేయాలా బిజినెస్ గ్రోత్ కి అనేది అదొక ప్లానింగ్ ఉంది. ఇంకోటి ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ అనేది ఒకటి ఉంది అధ్యక్ష, అది కూడా సేల్ చేసి దాంట్లో నుంచి ఫండ్స్ వచ్చేదాన్ని. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అసలు ప్రైవేటైజేషన్ ప్లానే లేనప్పుడు ప్రైవేటైజేషన్ అయిపోతుంది, దాన్ని అడుగులు పడుతుంది అని చెప్పడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలా, సబ్జెక్ట్ తెలుసుకోవాలా, లేదు అని చెప్తున్నాం. ప్రైవేటైజేషన్ అనేది ఛాన్సెస్ లేదు. మేము మళ్ళీ మాటిస్తున్నాం. ఇది సెయిల్లో కలపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా దీనికి మైన్స్ కూడా కొన్ని కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ విశాఖ ఉక్కు లాభాల బాటలోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపడానికి మా ప్రయత్నం చేస్తామని స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆఫ్ చేసాం అధ్యక్ష. ఇది మేమేమనుకున్న పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వాలతో PSUs నడవాలనేది మా ఆకాంక్ష మా అందరిది. When it comes to Vizag steel plant, we are extremely committed not to privatize. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా దీన్ని రన్ చేసే ఇష్యూస్ లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దానికి కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు. మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ దిస్. ఐ హోప్ యూర్ ఆల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇది అన్ని పార్టీలతో కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో, దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధిస్తుంది. పూర్తిగా మా తరఫున, మా పార్టీ తరఫున, మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏదుందో దాన్ని చేస్తే మాత్రం దాన్ని పోరాడతాం అధ్యక్ష, దాన్ని కాపాడడం ప్రయత్నిస్తాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో కూటమిలో నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ మాట మీద కట్టుబడి ఉండి దీన్ని ప్రైవేటీకరణ చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సర్సైజ్ చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ఈ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో న్యూయార్క్ లో కేసు నమోదైంది. అదానీ దాని